హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రెగ్యులర్గా చేసుకునే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యిపై పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసి కాసేపు కలుపుతూ మగ్గించుకోవాలి. ఒక 2 లేదా 3 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడంత కారం, కొంచెం గరం మసాలా కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి.